బెంగళూరు డ్రగ్స్ కేసుపై టాలీవుడ్ నటి హేమ వీడియో రిలీజ్ చేశారు. తాను నిరపరాధిని, దేనికైనా రెడీ అంటూ ఆమె స్పష్టం చేశారు. తనపై పుకార్లు ప్రచారం చేశారన్న హేమ తనకు చేసిన డ్రగ్స్ టెస్టులో నెగిటివ్ వచ్చిందని చెప్పారు. కొందరు తనను బ్లాక్మెయిల్ చేశారని ఆరోపించిన హేమ ఈ విషయంపై మాట్లాడేందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. గతంలో బెంగళూరు రేవ్ పార్టీ కేసులో నటి హేమను పోలీసులు అరెస్ట్ చేశారు. డ్రగ్స్ కేసుకు సంబంధించి బెంగళూరు డ్రగ్స్ కేసుకు సంబంధించి తాను నిరపరాధినంటూ హేమ ఒక వీడియోను రిలీజ్ చేశారు. పూర్తి అప్డేట్స్ మా ఫిల్మ్ కరెస్పాండెంట్ సృజన్ అందిస్తారు. సృజన్. లక్ష్మీ దుర్గ, కొన్ని నెలల క్రితం బెంగళూరు రేవ్ పార్టీకి సంబంధించి నటి హేమ అరెస్టు కావడం జరిగింది. ఆవిడ డ్రగ్స్ సేవిస్తున్నారంటూ కూడా అప్పట్లో వార్తలు రావడం జరిగింది. దీని మీద ఆవిడ బ్లడ్ శాంపిల్స్ ను పోలీసులు తీసుకున్నారు. ఒక రిమాండ్ కూడా తరలించడం జరిగింది. అనంతరం ఆమె బెయిల్ మీద బయటికి రావడం జరిగింది. అయితే కొన్ని రోజుల క్రితం తాను పర్సనల్ గా ఒక టెస్ట్ చేయించాను. అందులో తన బాడీకి సంబంధించి అంటే అన్ని జుట్టు, గోళ్లు అన్నిటిని కూడా ఈ టెస్ట్ లో చేయించడం జరిగింది. అన్నిట్లో కూడా నెగిటివ్ డ్రగ్స్ తాను సేవించలేదు అని చెప్పేసి రిపోర్ట్ రావడం జరిగింది అనే విషయాన్ని ఆవిడ ప్రస్తావించడం జరిగింది. తాజాగా ఇదే విషయాన్ని వీడియో రూపంలో చెప్పడం జరిగింది. తన మీద ఈ డ్రగ్స్ కేసుకు సంబంధించి పుకార్లు ప్రచారం జరిగింది, తనకి ఏ తప్పు లేదు, అందులో తాను బర్త్డే పార్టీ అని వెళ్ళాను, అయితే అది వేరే రకంగా కూడా ప్రొజెక్ట్ అయిపోయింది అని చెప్పేసి కూడా తనని ఒక నిరపరాధిని అని చెప్పేసి ప్రొజెక్ట్ చేసుకునే రకంగా కూడా ఈ వీడియోను ఆమె విడుదల చేయడం జరిగింది. అయితే కొంతమంది ఈ విషయంలో తన బ్లాక్ మెయిల్ కూడా చేశారు, సెటిల్మెంట్ చేసుకుంటాను అని చెప్పేసి కూడా తనను పిలిచారు. అయితే తను తప్పేమీ లేదు కాబట్టి వాళ్ళని కూడా తోసిపుచ్చాను అని చెప్పేసి కూడా ఈ వీడియోలో హేమ చెప్పడం జరిగింది. అలాగే తనకి న్యాయం జరగాలి అంటే తనకి ఏ రకంగా తాను ఇందులో ఇరుక్కున్నాను అనే విషయాన్ని ప్రస్తావించడానికి, బయటపడటానికి కూడా సీఎం రేవంత్ రెడ్డి గాని అలాగే డిప్యూటీ సీఎం, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ ను తాను కోరుకుంటున్నట్టుగా కూడా ఇందులో ప్రస్తావించడం జరిగింది. ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే కోర్టులో ఉన్నందున అది విచారణ అనేది లేట్ అవుతున్న క్రమంలో తనకి ఎలా రావాలో, ఎలా మీడియా ముందుకు రావాలో అర్థం కాక ఈ వీడియోను తాను రికార్డ్ చేసి విడుదల చేసినట్టుగా కూడా హేమ ప్రముఖంగా ప్రస్తావించడం జరిగింది. ప్రస్తుతానికైతే ఈ కేసు విచారణ ఇంకా కొనసాగుతూ ఉన్న క్రమంలో తాను పర్సనల్ గా ఒక టెస్ట్ చేయించాను, అందులో నెగిటివ్ వచ్చిందని చెప్తున్నప్పటికీ కూడా ఫర్దర్ గా కోర్టు ఎలాంటి ప్రొసీడింగ్స్ వస్తాయి ఏంటి అనేది మాత్రం ఆసక్తికరంగా మారిన పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ సుజన్. అందరికీ నమస్కారం. నేను మీ హేమని. గత కొన్ని నెలలుగా నా పైన మీడియాలో చాలా పుకార్లు పుట్టాయి, మీ అందరికీ తెలుసు. మీడియా వాళ్ళు 35 సంవత్సరాలుగా నేను సంపాదించుకున్న పరువుని ఎలా భూస్థాపితం చేశారో మీ అందరికీ తెలిసిన విషయమే. ఇదిగో నేను కొన్ని టెస్టులు చేయించుకున్నాను. మొత్తం నా హెయిర్, నైల్స్, బ్లడ్ అన్ని చేయించుకున్నా. సో దీంట్లో నాకు నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది. ఇది ఆల్రెడీ మీకు ఛానల్స్ లో నేను రావడం జరిగింది, చెప్పడం కూడా జరిగింది. ఇప్పుడు ఈ వీడియో తీయడానికి మెయిన్ కారణం ఒకటే, నేను ఎలాంటి టెస్టులకైనా బహిరంగంగా రెడీ అని మీ ముందు చెప్పడానికి, అలాగే తెలంగాణ సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అపాయింట్మెంట్ కావాలి అని అడగడానికి, అలాగే ఏపీ ఉప ముఖ్యమంత్రి గారు అయిన పవన్ కళ్యాణ్ గారిని అపాయింట్మెంట్ అడగడానికే నేను ఈ వీడియో పెడుతున్నాను. బెంగళూరు డ్రగ్స్ కేసుపై టాలీవుడ్ నటి హేమ ఒక వీడియోను రిలీజ్ చేశారు. తాను నిరపరాధినని, దేనికైనా రెడీ అంటూ ఆమె స్పష్టం చేశారు. తనపై పుకార్లు ప్రచారం చేశారన్న హేమ తనకు చేసిన డ్రగ్స్ టెస్టులో నెగిటివ్ వచ్చిందని చెప్పారు. కొందరు తనను బ్లాక్మెయిల్ చేశారని ఆరోపించిన హేమ ఈ విషయంపై మాట్లాడేందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. గతంలో బెంగళూరు రేవ్ పార్టీ కేసులో నటి హేమను పోలీసులు అరెస్ట్ చేశారు. అందరికీ నమస్కారం. నేను మీ హేమని. గత కొన్ని నెలలుగా నా పైన మీడియాలో చాలా పుకార్లు పుట్టాయి, మీ అందరికీ తెలుసు. మీడియా వాళ్ళు 35 సంవత్సరాలుగా నేను సంపాదించుకున్న పరువుని ఎలా భూస్థాపితం చేశారో మీ అందరికీ తెలిసిన విషయమే. ఇదిగో నేను కొన్ని టెస్టులు చేయించుకున్నాను. మొత్తం నా హెయిర్, నైల్స్, బ్లడ్ అన్ని చేయించుకున్నా. సో దీంట్లో నాకు నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది. ఇది ఆల్రెడీ మీకు ఛానల్స్ లో నేను రావడం జరిగింది, చెప్పడం కూడా జరిగింది. ఇప్పుడు ఈ వీడియో తీయడానికి మెయిన్ కారణం ఒకటే, నేను ఎలాంటి టెస్టులకైనా బహిరంగంగా రెడీ అని మీ ముందు చెప్పడానికి, అలాగే తెలంగాణ సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అపాయింట్మెంట్ కావాలి అని అడగడానికి, అలాగే ఏపీ ఉప ముఖ్యమంత్రి గారు అయిన పవన్ కళ్యాణ్ గారిని అపాయింట్మెంట్ అడగడానికే నేను ఈ వీడియో పెడుతున్నాను. అందరికీ నమస్కారం.
నేను మీ హేమని. గత కొన్ని నెలలుగా నా పైన మీడియాలో చాలా పుకార్లు పుట్టాయి, మీ అందరికీ తెలుసు. మీడియా వాళ్ళు 35 సంవత్సరాలుగా నేను సంపాదించుకున్న పరువుని ఎలా భూస్థాపితం చేశారో మీ అందరికీ తెలిసిన విషయమే. ఇదిగో నేను కొన్ని టెస్టులు చేయించుకున్నాను. మొత్తం నా హెయిర్, నైల్స్, బ్లడ్ అన్ని చేయించుకున్నా.